అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే బలవుతారు. అధికార మదంతోనే వీళ్ళు చేసిన రచ్చ మామూలు కాదు. వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు చూడండి, ప్రజెంట్ వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూడండి. కర్మ ఎవరిని వదలదు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ అయితే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు విందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. రెండోది, లోకేష్ తో విచిత్రమైన మనస్తత్వం. అతను సైకోలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. నేను చెప్పా కదా మొన్న, మగాడు బొమ్మ చూసి పడుకోవటం ఏంట్రా, నాకు సిగ్గేస్తాను నీ దరిద్రం కాదు. నాకు కూడా అర్థమైతేలే, లోకేష్ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు నువ్వు వంశీ. లోకేష్ గారు ఏ మంచి పనులు చేస్తున్నాడో ఒక్కసారి ఎక్స్లో ట్విట్టర్లో వెళ్ళి ఆయన చేసిన పనులు మొత్తం ఆ ట్విట్టర్లోనే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడం. అంతెందుకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారం ఉన్న నారా లోకేష్ గారు చేసిన పని ఒక్కడు కూడా చేయలేరు. అంతెందుకు రీసెంట్గా విజయవాడ బాబురావు హాస్పిటల్లో గుండె తెరలింపు చేస్తే నారా లోకేష్ గారు సొంత పైసలతోనే ఫ్లైట్ బుక్ చేసి వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ చేయించుండు నారా లోకేష్. గట్లాంటి వ్యక్తిని నువ్వు గట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఓకే, ఇంకా మాట్లాడదాం. నీ దరిద్రపు లక్షణం చూసి నా ఫోటో పెట్టుకున్నావు నువ్వు నీ ఫేస్బుక్ పేజ్ మీద అని చెప్పా. కాదు, ఇప్పుడు ఫేస్ల గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈ వల్లభనేని వంశీ. జగన్మోహన్ రెడ్డి నిన్ను మెచ్చుకుంటా ఉన్నాడు అంటే మరి మీ ఇద్దరు ఏమైనా ఏంటి మరి మీరు మెచ్చుకుంటారు? ఏంది కథ? నారా లోకేష్ గారు ఫేస్బుక్లో మీ ఫోటో పెట్టుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అందగాడు ఇట్లా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రజెంట్ ఈ అందగాడిని చూస్తారా మీ అందరూ? ఒక్కసారి చూపిస్తాను చూడండి. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా. ఈ అందగాడు జగన్మోహన్ రెడ్డి అందగాడు, చంద్రబాబు నాయుడు కంటే అందంగా ఉంటాడు ఇట్లా అని చెప్పి ఇగో ఇట్లున్నాడు. ఇంకొంది చంద్రబాబు నాయుడు జబ్బు వచ్చి మతి మార్పుతో. మీ అందరికి ఒక ముచ్చట చెప్తా. మనం ఒకళ్ళ దగ్గర పని నేర్చుకుని మంచి స్థాయిలో ఉంటే మనకు పని నేర్పించిన వ్యక్తిని మనం ఎప్పుడు దేవుళ్ళలా భావించాలి. ఈ కుక్క, ఈ గుంట నక్క చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలని నేర్చుకుని చంద్రబాబు నాయుడు గారి ఉప్పు తిని చంద్రబాబు నాయుడికే గుంట లక్కరా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గుంట నక్కకి, ఈ గుట్క నానికి కొద్దిగా నా విశ్వాసం ఉందా? మీరే చెప్పండి. సీరియస్గా ఎవడైనా మనం పని నేర్చుకున్నోడు, మనకు పని నేర్పించినోడు, మనకు చదువునిచ్చినోడు, మనకు గురువునిచ్చినోడు, మనకు జాబ్ ఇచ్చినోడు ఎప్పటికీ దేవుడే. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆ వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే రాజకీయాలు నేర్చుకున్నారు. వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఏ వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి భార్యని తిట్టలేదా? ఏ వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా? ఏ వల్లభనేని వంశీ విజయమ్మని తిట్టలేదా? తిట్టినోడిని వైఎస్ఆర్సీపీ పార్టీలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు. గిట్లాంటి గొర్రెలని, గిట్లాంటి గుంట నక్కలని వైఎస్ఆర్సీపీ పార్టీలో పెట్టుకుని ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు చూడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. చాలా వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూద్దాం. 5 సంవత్సరాల వయసు నిండి అల్జీమర్స్ జబ్బుతో, మతిమరుపు వ్యాధితో బాధపడుతూ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. కాదు, ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడచ్చా? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. ఇది గతంలో మాట్లాడిన మాటలు, ప్రజెంట్ మాట్లాడిన మాటలు కాదు. గతంలో మాట్లాడిన మాటలైనా ఇప్పుడు మాట్లాడిన మాటలైనా ఎప్పటికీ మాటలే. గతంలో ఈ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఏ రోజైనా ఎప్పుడైనా ఎవరి గురించి తిట్టిరా? అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఏ రోజు తిట్లా. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే అందరినీ తిట్టడం కానీ, అందరి గురించి గలీజ్గా మాట్లాడడం కానీ ఎందుకు జరుగుతుంది? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇది ఎందుకు గ్రహిస్తలేదు? ఇప్పుడు ప్రజెంట్ ఈ వల్లభనేని వంశీ, ఈ కొడాలి నాని ఎలా ఉన్నారో చూద్దాం. ఇది ఈయన ఎవరో అనుకోకండి, మన వల్లభనేని వంశీ జైల్లో అనారోగ్యంతో బాధపడుతుంటే పోలీసు వాళ్ళే హాస్పిటల్ తీసుకుపోతారు. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టం ఉంది. ఇదంతా ఎందుకు? మందెందుకు? మన కొడాలి నాని కూడా గుండెలో బొక్కబడ్డది. ఇదంతా ఎందుకు? తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడిని నానా మాటలు మాట్లాడారు ఈ గుంట నక్కలు. హాస్పిటల్లో ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందంట. ఊపిరి తీసుకోవడానికి ఉన్నన్ని రోజులు ఎవడి పడితే వాళ్ళ మీద గట్టిగా మాట్లాడినావు, ఇప్పుడు ఊపిరి తీసుకోలేకుండా ఉన్నావు. ఇవన్నీ అవసరమా? ఇదంతా కర్మ కాకపోతే ఏంటి చెప్పు? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన తప్పులకి అనుభవించే రోజు ఇదే కర్మ. ఆ కర్మ ఎవరిని వదలదు. ఎవడు తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఆడు వైసీపీ ఓడైనా, జనసేన అయినా, టీడీపీ అయినా, ఎవరైనా సరే. మన కొడాలినని హార్ట్లో హోల్ ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిండు. ఆడ మంచిగా ఉన్నాడా లేదా గిట్లా అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ ఇలా అంటే ఈ కొడాలి నానికి కానీ, ఈ వల్లభనేని వంశీకి కానీ అధికారులు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి పని. అధికారంలోకి వెళ్ళి ఒక్కసారి వెళ్ళిపోయినామా? ఈ కొడాలి నాని అవసరంలా, ఈ వల్లభనేని వంశీ అవసరంలా, పోసాని మురళీకృష్ణ అవసరంలా, బోరగడ్డ అనిల్ అవసరంలా, శ్రీరెడ్డి అవసరంలా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు అవసరంలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కర్మ ఎవరిని వదలదు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఎవరైనా సరే. అధికారంలో ఉన్నప్పుడు హీరో లెక్క ఉంటుండే. సీరియస్, జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు హీరో లెక్క ఉంటుండే. అధికారంలోకి వెళ్ళి వన్స్ దిగినాక ఇట్లా జీరో అయిపోతారు ఎవరైనా. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే నేను ఎవడేమన్నాడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అన్ని దొంగ పనులు, లంగ పనులు, వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా బతికితే లాస్ట్లో ఇట్లా జైల్లో చెప్పకూడదు తింటూ ఆ జైలునే పోయేటట్టు.
ఆరోగ్య సమస్యలు వస్తాయి, గుండెపోట్లు వస్తుంది, బాత్రూంలో కాలు జారి పడిపోతారు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేను మరీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, అధికారం ఉంది కదా గిట్లా అని చెప్పి అహంకారంతో ఏది పడుతుందో మాట్లాడకండి. మళ్ళీ సోషల్ మీడియాలో బయటకు వచ్చి ఆడిది ఇది గిట్ల అని చెప్పి మాట్లాడడం బంద్ చేయండి. ఎందుకంటే కర్మ ఎవరిని వదలదు. నువ్వు చేసిన పాపాలకి నువ్వే అనుభవిస్తావు. ఖచ్చితంగా దీన్ని మాత్రం రాసి పెట్టుకోండి. నేనేమైనా పాయింట్లో మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూడాలి, చూసి కామెంట్ చేయాలి. మీ అభిప్రాయం అనేది ఎలా ఉందో నేను తెలుసుకోవాలి కదా. దీని గురించి కూడా మళ్ళీ ఇంకో వీడియో చేసి నేనేమైనా తప్పుగా మాట్లాడితే దానికి కూడా కామెంట్ చేయండి.